ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట. నేను ఒక జీరోని. నేను ఎంత చదివినా, ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత తిరిగినా ఏ ఉద్యోగం రావట్లేదు. నా చదువు తగ్గట్టు నేనేమీ చేయలేకపోతున్నాను. నేను అనుకున్నవి ఏది సాధించలేకపోతున్నాను. నేను అసలు ఎందుకు పనికిరాను, అసలు నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు అన్న బాధలో, వేదనతో, దుఃఖంతో నిండి ఉన్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు. నీ బాధ, నీ దుఃఖం, నీ వేదన దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విని ఆలకించి దాని ప్రకారం జీవించినట్లయితే నీవు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. అయితే మనకి నయోమి గురించి తెలిసిందే కదా. నయోమి ఎవరు? రూతు అత్తగారు. అయితే ఎలీమెలెకు, నయోమి, మహ్లోను, కిల్యోను వీరందరూ కూడా బెత్లెహేము నుండి మోయాబు దేశం నాకు వెళ్ళిన విషయం మనకి తెలిసిందే. ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ కరువు సంభవించింది కాబట్టి, మోయాబు దేశంలో సమృద్ధి ఉంది కాబట్టి నయోమి ఫ్యామిలీ అంతా కలిసి మోయాబు దేశానికి రావడం జరిగింది. అయితే మోయాబు దేశానికి వచ్చిన తర్వాత ఎలీమెలెకు చనిపోవడం జరిగింది. తర్వాత మహ్లోను, కిల్యోనుకి ఓర్పా, రూతుని ఇచ్చి వివాహం చేయడం కూడా జరిగింది. వారికి వివాహం అయిన తర్వాత మహ్లోను, కిల్యోను చనిపోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా రూతు గ్రంథము మొదటి అధ్యాయం అంతట్లో కూడా ఇదే స్టోరీ ఉంటుంది కదా. అయితే ఇక్కడ నయోమి మొత్తాన్ని కోల్పోయింది. ముందు భర్తను కోల్పోయింది, తర్వాత బిడ్డలిద్దరినీ కూడా కోల్పోయింది. ఆ ముసలితనంలో ఆమెకు ఎంత బాధ కలిగింది, ఎంత దుఃఖం కలిగింది. ఆమెకంటూ ఒక తోడు కావాలి. ఒంటరిది అయిపోయింది. ఎవరు తోడు లేరు. భర్త చనిపోయారు, పిల్లలిద్దరూ చనిపోయారు. ఆమెను చూసుకునేవారు ఎవరున్నారు? ఆ వృద్ధాప్యంలో ఆమెను చూసుకునేవారు ఎవరు లేరు. మొత్తం దుఃఖంతో, ఆలోచనలతో నిండి ఉంది. అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకుంది. నేను బెత్లెహేమునకు వెళ్ళిపోతాను అని. ఎందుకు అని అంటే బెత్లెహేంలో సమృద్ధి వచ్చింది, యెహోవా సమృద్ధిని ఇచ్చాడు అని ఆమె విన్నది. కాబట్టి బెత్లెహేం నాకు తిరిగి ప్రయాణం అవుతుండగా కోడళ్ళు కూడా ఆమె వెంట వెళ్తున్నారు. అప్పుడు ఆమె వారి కోడల్ని అసలు మీ వల్లే నా కొడుకులు ఇద్దరు చనిపోయారు అని నిందించలేదు. అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో చూస్తే బిడ్డలకి ఏమన్నా అయితే కోడలితే తప్పు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఆమె అలా అనలేదు, ఆమె అలా ప్రవర్తించలేదు. వాళ్ళ గురించి ఆలోచించి మీరు మీ దేశంలోనే ఉండండి, మీ ఇంటికి వెళ్ళిపోండి, మరలా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి ఆమె వారితో చెప్పడం జరిగింది. ఓర్పా వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా, నువ్వు నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఏ ప్రదేశంలో జీవిస్తే నేను ఆ ప్రదేశంలోనే జీవిస్తా, నువ్వు ఎవరిని పూజిస్తే నేను వారిని పూజిస్తా అని చెప్పేసి ఆమెతో కూడా బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్ళింది. ఈ స్టోరీ అంతా మనకి రూతు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ నయోమి ఎంత చక్కగా ఆలోచించిందంటే దేవుని యొక్క ప్రేమ నయోమిలో మనకి స్పష్టంగా కనిపించింది. దేవుడు కూడా అంతే కదా. మనం ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా సరే మనల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మన మీద అంత ప్రేమ ఆయనకుంది. అదే ప్రేమ ఆమె అంత దుఃఖంలో ఉండి కూడా, అంత బాధలో ఉండి కూడా కోడళ్ళ గురించి ఆలోచించింది. ఆమె ద్వేషించలేదు. అంటే ఆమె దుఃఖంలో ఉంది, అన్నీ కోల్పోయి అసహనంలో ఉంది. సహనం లేదు ఆమెకి.
అలాంటి ఆమె నిందించవచ్చు కోడల్ని, ఏమన్నా అనొచ్చు, లేదంటే వారి జీవితాల్ని గురించి ఆలోచించకుండా ఉండవచ్చు కూడా. కానీ అంత దుఃఖంలో, అంత వేదనలో కూడా ఆమె కోడళ్ళ గురించి ఆలోచించి వారి జీవితాలు ఏమైపోతాయా అని ఆలోచించింది. అదే దేవుని ప్రేమ. ఏ స్థితిలో ఉన్నా సరే, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా దేవునికి తెలుసు. మనము దుఃఖంలో ఉన్నామా, బాధలో ఉన్నామా, ఏం కోరుకుంటున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నీ ఆయనకి తెలుసు. ఆయన మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. మనకి ఖచ్చితంగా ఒకరోజు మన దుఃఖానికి జవాబిస్తాడు. మనం సంతోషంగా ఉండే దినాన్ని మన కొరకు ఇస్తాడు. మనం దేనికోసం వేచి ఉన్నామో, మనం దేనికోసం బాధపడుతున్నామో, మనం దేనికోసం దుఃఖపడుతున్నామో ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎప్పుడు కనిపిస్తుందంటే, ఆయన ఎప్పుడైతే మన జీవితాల్లో కార్యము చేస్తాడో అప్పుడు మనకి ఆయన ప్రేమ అనేది కనిపిస్తుంది. అప్పటి వరకు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను అసలు నా గురించి ఆలోచించట్లేదు అని అనుకుంటూనే ఉంటాం. నయోమిని గురించి కూడా వారి కోడళ్ళు, మా జీవితాలు ఇలా అయిపోయినాయి, మా అత్త ఏంటి ఏం పట్టించుకోవట్లేదు అనుకొని ఉంటారు. కానీ ఆమె సరైన సమయానికి ఆమె వెళ్ళేటప్పుడు ఆ దారిలోనే వారిని విడిచిపెట్టి వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉంది. వాళ్ళు ఎంత సంతోషించి ఉంటారు, నా గురించి మా అత్త ఆలోచించిందని. అదేవిధంగా మనం కూడా దేవుడు మన జీవితంలో కార్యము చేసిన తర్వాత మనకి అర్థమైద్ది, దేవుడు నా ఎడల ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు నేను దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా నన్ను పట్టించుకున్నట్టే ఉన్నాడు అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమ నాకు దూరంగా లేదు, దగ్గరగానే ఉంది. ఆయన హృదయం నాకు దగ్గరగానే ఉంది. ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన నన్ను మరచిపోలేదు అని నీకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి నయోమి వంటి ప్రేమ దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. నయోమి ఎలా అయితే సరైన సమయానికి నిర్ణయం తీసుకుందో అదేవిధంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన దుఃఖానికి, మన బాధలకి, మన నిందలకి, మన అవమానాలకి, మనం పడే ప్రతి ఒక్క వేదనకి ఒక్కరోజు జవాబుని ఇస్తాడు ఆయన. మనల్ని సక్సెస్ బాటలో నడిపించి అందరి ఎదుట ఉన్నత స్థాయిలో నుంచోబెడతాడు. అప్పుడు ఆయన యొక్క ప్రేమ అనేది మన ఎడల కనిపిస్తుంది. అప్పటి వరకు మనం వేచి ఉండాలి. దీన మనసు కలిగి దేవుని వైపే అడుగులు వేయాలి. నయోమి అన్నీ కోల్పోయింది కదా, నయోమి భర్తని, పిల్లల్ని కోల్పోయింది. కానీ దేవుడు నయోమి గురించి ఆలోచించకుండా ఉన్నాడా? రూతు ఆమెను విడిచిపెట్టలేదు. దేవునికి తెలుసు కదా రూతు ఆమెను విడిచిపెట్టదని. దేవుడు ఆమెకు తోడుగా రూతుని ఏర్పరిచాడు. అదేవిధంగా నీవు నాకు మ్యారేజ్ అవ్వట్లేదు, నాకు అసలు నేనేం చేస్తున్నానో అర్థం కావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, లేదు ఇంకా ఇతర నిందలు, అవమానాలు నువ్వు ఎదుర్కొంటున్నావా? నీ కోసము సరైన సమయానికి ఒకరిని దేవుడు పంపిస్తాడు. నువ్వు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తే నీ కోసము దేవుడు ఏర్పరిచిన వ్యక్తి ఖచ్చితంగా దేవుడు ఆయన సమయానికి నీ జీవితంలో సరైన సమయానికి ఆయన సమయం వచ్చినప్పుడు నీ జీవితంలోకి ఆ వ్యక్తిని పంపిస్తాడు. రూతుని ఎలా అయితే నయోమి జీవితంలోకి దేవుడు పంపించాడో ఆమెకి తోడుగా, అదేవిధంగా మన జీవితంలో కూడా నువ్వు గనక మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే నీ జీవితంలో కూడా ఒక వ్యక్తిని, ఆయన ఏర్పరిచిన వ్యక్తినే పంపిస్తాడు ఖచ్చితంగా. 2 విషయాలు చూసుకున్నాం. మొదటిది ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ. సో దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. అది ఎప్పుడు కనిపిస్తుందంటే మన జీవితాలు మారినప్పుడు. మనం అప్పటిదాకా ఏం చేయాలి? దేవుని వైపే
చూడాలి. దేవుడు ఈలోపు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఎదుర్కోవాలి. అయినా సరే దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు. అప్పుడే మనము ఆయన చేసే కార్యాలని చూడగలుగుతాం. రెండోది ఏంటి అనంటే, మన జీవితంలో మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని పట్టుకోవడానికి దేవుడు ఒక వ్యక్తిని ఖచ్చితంగా పంపిస్తాడు. నీవు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే నీ జీవితంలోకి ఒక వ్యక్తిని నీ కోసం ఏర్పరిచిన ఒక వ్యక్తిని, నిన్ను చక్కగా చూసుకునే ఒక వ్యక్తిని దేవుడు నీ జీవితంలోకి పంపిస్తాడు. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనకి ఎవరు సహాయం చేస్తాడో ముందుగానే ఆయన నిర్ణయించి ఉన్నాడు కాబట్టి వారిని తగిన సమయంలో వారిని మన లైఫ్లోకి పంపిస్తాడు. కాబట్టి అది ఏదైనా, ఎవరైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, ఎవరైనా సరే, స్నేహితులైనా, మన కొరకు ఏర్పరిచిన వ్యక్తులైనా, ఎవరైనా సరే తగిన సమయానికి మన జీవితంలోకి వస్తారు. కాబట్టి తప్పు నిర్ణయాలు ఏమి తీసుకోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే వేచి ఉంటారో ఆయన కార్యాల కోసం, ఖచ్చితంగా వారు దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్.